నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మా ఛానల్కు స్వాగతం. ద్వాదశ రాశులలో మేషరాశి వారికి గజకేసరి యోగం అనేది కలగబోతూ ఉంది. ఈ గజకేసరి యోగం కారణంగా ఈ రాశి వారికి ఎంతో అదృష్టం అనేది రేపటి నుండే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో మీకు రాని అదృష్టం మీకు ఇప్పుడు రాబోతూ ఉంది. అయితే అసలు గజకేసరి యోగం కారణంగా ఎంతో అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఈ రాశివారు. అసలు ఈ రాశివారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతూ ఉంది, అలాగే ఏ ఏ విషయాలలో మీకు అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి జాతకులకు రేపటి నుంచే కూడా అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంది. మీరు చేపట్టేటటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు. ఇక మీ ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు ఉండవు. నిజానికి చెప్పాలి అని అంటే గనుక ఈ గజకేసరి యోగం అనేది ఏ రాశి వారికైతే ఉంటుందో వారు చాలా అంటే చాలా అదృష్టాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మేషరాశి వారికి కూడా ఆ గజకేసరి యోగం ఉండటం వలన మీకు గతంలో ఉన్నదానికన్నా సరే ఇప్పుడు ఎంతో యోగవంతమైన, అదృష్టవంతమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మీరు రేపటి నుండే పొందబోతూ ఉన్నారు. గతంలో మీకు ఉన్నటువంటి అన్ని ఆటంకాలు, అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అలాగే అన్ని మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలా అయితే మీ జీవితం ఉండాలి అని మీరు కోరుకున్నారో ఆ విధంగానే మీరు మీ జీవితాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. మీరు చేసేటటువంటి అన్ని పనులలో కూడా మీకు విజయాలు అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది. ఈ సమయంలో ధైర్యం అనేది బాగా పెరిగి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ పనులు అన్నీ కూడా ఎంతో ధైర్యంగా చేసుకువెళ్తారు. మీరు ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా పెరిగేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీరు అనుకున్న అన్ని పనులు కూడా ఏ ఆటంకము లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఉండేటటువంటి అన్ని గొడవలు, విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అందరితో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. మీకు ఉండేటటువంటి టెన్షన్స్, ఒత్తిడిలు పూర్తిగా దూరం పోతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా డబ్బు బాగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు సంతానం కలగడం లేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది. కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకూడదు. పూర్తిగా వినియోగించుకోవాలి. మీకు అన్ని విధాలుగా అదృష్టం అనేది కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైన సమయం మొదలవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే మీకు గతంలో ఉండేటటువంటి అన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని గొడవలు పూర్తిగా దూరమైపోతాయి. గతంలో మీకు ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. మీతో కలిసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే నిజానికి ఈ రాశి వారికి చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం కారణంగానే మీరు చాలా వరకు కూడా సంబంధాలు తెంచుకున్నారని చెప్పాలి. ఇకపై అవి ఏవి ఈ సమయంలో కనిపించడమే లేదు. కానీ వీలైనంత వరకు కూడా మీ కోపం విషయంలో మీరు జాగ్రత్త పడటం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఇక వివాహాలు జరగడం లేదు అని బాధపడే వారికి కూడా వివాహం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక మీ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఎప్పటి నుండో
మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండి విఫలం అయి ఉంటే గనుక ఇక నుండి సమయం అనేది మీకు అనుకూలంగా మారనుంది. చక్కటి సంబంధాలు కూడా కుదిరేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలో ఎవరైతే సంతానం కలగడం లేదు అని బాధపడే వారందరికీ కూడా ఈ సమయంలో సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం రావడం లేదు అని బాధపడే వారికి, మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా మారనుంది. మీకు ఈ రాబోయేటటువంటి రోజులలో కూడా అద్భుతంగా సమయం అనేది ఉండబోతూ ఉంది. చక్కగా ఉద్యోగాలను సంపాదించుకుంటారు. ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ ఉద్యోగ సంస్థలో మీకు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది. అలాగే మీకు ఎవరైతే శాలరీ కోసం హైక్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో తమ శాలరీ హైక్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి గజకేసరి యోగం వలన రాబోయేటటువంటి ఈ అదృష్టం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రాశి జాతకులకు ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు దక్కుతాయి. ఇక అలాగే కొత్తగా ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కానీ, బయటి వ్యక్తులతో కానీ, అలాగే మీ స్నేహితులతో కానీ మీకు ఏవైనా విభేదాలు ఉంటే గనుక అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది. వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకూడదు. ఈ రాశి వారికి మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతూ ఉంది. మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ మధ్య ఉండే గొడవలు దూరమవుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనేటటువంటి మనస్పర్ధాలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఈ సమయంలో యోగవంతమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క గజకేసరి యోగం అనేది మీకు ఎంతో మంచి అదృష్టాన్ని ఇవ్వనుంది. ఇక ఈ రాశి వారికి అద్భుతంగా రాబోయే రోజులు అనేవి ఉండబోతూ ఉన్నాయి. గతంలో మీకు ఉన్నటువంటి అన్ని ఆటంకాలు, అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అలాగే అన్ని మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలా అయితే మీ జీవితం ఉండాలి అని మీరు కోరుకున్నారో ఆ విధంగానే మీరు మీ జీవితాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. మీరు చేసేటటువంటి అన్ని పనులలో కూడా మీకు విజయాలు అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది. ఈ సమయంలో ధైర్యం అనేది బాగా పెరిగి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ పనులు అన్నీ కూడా ఎంతో ధైర్యంగా చేసుకువెళ్తారు. మీరు ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా పెరిగేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీరు అనుకున్న అన్ని పనులు కూడా ఏ ఆటంకము లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఉండేటటువంటి అన్ని గొడవలు, విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అందరితో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. మీకు ఉండేటటువంటి టెన్షన్స్, ఒత్తిడిలు పూర్తిగా దూరం పోతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా డబ్బు బాగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు సంతానం కలగడం లేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది. కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకూడదు. పూర్తిగా వినియోగించుకోవాలి. మీకు అన్ని విధాలుగా అదృష్టం అనేది కనిపిస్తూ ఉంది.
ఈ రాశి వారికి అనుకూలమైన సమయం మొదలవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే మీకు గతంలో ఉండేటటువంటి అన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని గొడవలు పూర్తిగా దూరమైపోతాయి.